తమిళనాడు గవర్నర్ తీరుని ఎలా చూడాలి? అసలు గవర్నర్ వ్యవహార శైలి కరెక్టేనా? తమిళనాడులో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించుండరు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు 108 సీట్లు వచ్చాయి కాబట్టి విజయ్ ఖచ్చితంగా వెంటనే సీఎం అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇన్ని అడ్డంకులు వస్తాయని ఎవరు అనుకొని ఉండరు. అన్నిటికీ కారణం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వ్యవహార శైలి. ఇప్పటి వరకు 3 సార్లు గవర్నర్ని కలిశారు విజయ్. ముందుగా కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ పార్టీలు కూడా సపోర్టు చేస్తాయని, ఇవి సపోర్ట్ చేస్తే ఇక సమస్య ఉండదు అనుకున్నారు. సరే, అనుకున్నట్టుగానే కాంగ్రెస్ తర్వాత అంటే మే 8వ తేదీ శుక్రవారం నాడు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సిపిఐ, సిపిఎం ఈ రెండు మేము ప్రభుత్వంలో చేరము కానీ బయట నుంచి సపోర్ట్ చేస్తామన్నాయి. అంటే 117 మంది సభ్యుల సపోర్ట్ ఉంది. శుక్రవారం నాటి మీడియా సమావేశంలో వీసీకే కూడా టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తుందని స్వయంగా తమిళనాడు లెఫ్ట్ పార్టీల నేతలు చెప్పారు. దీంతో వీసీకే సపోర్ట్ చేయడం పక్కా అనే వాదన స్పష్టమైంది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. శుక్రవారం రాత్రి వరకు వీసీకే ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదు, లేఖ ఇవ్వలేదు. మద్దతు ఇవ్వాలంటే ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి, క్యాబినెట్ మంత్రి పదవి, లేకపోతే విజయ్ ఖాళీ చేసే అసెంబ్లీ సీటు, దళితుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం, ఈ 4 డిమాండ్లు నెరవేర్చాలట ఈ వార్తలు వినిపిస్తున్నాయి. వీసీకే ఇట్లాంటి షరతు పెడుతోందంటున్నారు. అంటే జస్ట్ ఒక్క ఎమ్మెల్యే లేడని ప్రమాణ స్వీకారం ఆగింది ఇప్పుడు. కానీ వీసీకే మాత్రం మంత్రి పదవి, డిప్యూటీ సీఎం, అవసరమైతే సీఎం పదవి కూడా అడిగేలా ఉంది. ఇది ఇప్పుడు కనిపిస్తున్న పిక్చర్. మరి సిచ్యువేషన్ ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది? ఇంత సంక్షోభం వచ్చే వరకు గవర్నర్ ఎందుకు తీసుకొచ్చాడు? రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అతిపెద్ద పార్టీని అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలి. టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. విజయ్ ఒక చోట రిజైన్ చేస్తాడు కాబట్టి 107 సీట్లు ఉన్నట్టు. ఇలాంటి పార్టీని ప్రమాణ స్వీకారానికి పిలవాల్సిందే. 2 వారాల్లో విజయ్ బలం నిరూపించుకుంటానన్నాడు. కానీ గవర్నర్ అలాంటి పని చేయలేదు. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చి బల నిరూపణకు గడువు ఇవ్వడం సాధారణంగా జరిగే అంశం. కానీ ఇక్కడేం జరిగింది? ముందే అసలు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో చెప్పు అంటున్నాడు గవర్నర్, చూపించు అంటున్నాడు. ఇది ఖచ్చితంగా అసాధారణమైన విషయమే. ఇక్కడే గవర్నర్ తీరుపై చర్చ జరుగుతోంది. గవర్నర్ తాను ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఎట్లా? ప్రజల తీర్పుని అపహాస్యం చేస్తే ఎట్లా? తెర వెనుక ఉండి మోడీ, అమిత్ షా వీళ్ళు నడిపిస్తున్న ఈ తతంగాన్ని ప్రజలు గుర్తించరు అనుకుంటే ఎట్లా? బీజేపీ ఏదైనా రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా? ఎవరు సపోర్ట్ చేయరు అని తెలిసినా గవర్నర్ ఆహ్వానించేస్తాడు. ఆ ప్రభుత్వాలు 4 రోజుల్లో కుప్పకూలుతాయని తెలిసినా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. కర్ణాటకలో యడ్యూరప్ప, మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వాలు ఇట్లాగే పడిపోయాయి. కనీసం వారం రోజులు కూడా లేవు. ఇదే మరో పార్టీకి మెజారిటీ ఎక్కువ వచ్చిన సందర్భంలో మాత్రం గవర్నర్ నీ సపోర్టర్స్ని చూపించు అంటున్నాడు. ఇదెక్కడి పద్ధతి? ఆర్ఎస్ఎస్ మూలాల నుండి బీజేపీలోకి వచ్చిన గవర్నర్ ఇక్కడ ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే విజయ్ పార్టీ టీవీకేని ఇట్లా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా బేరసారాలకు తెరలేపే అవకాశం ఇస్తున్నాడు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఇతర పార్టీలు కుమ్మక్కయ్యే ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తున్న గందరగోళమంతా గవర్నర్ పుణ్యమే. ఈయన ఒక పెద్ద మనిషిలా వ్యవహరించి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తున్నాడు కాబట్టే గవర్నర్ విజయ్ విషయంలో ఇలా చేస్తున్నాడు. అసలు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా విజయ్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. గవర్నర్ చెప్తున్నట్టు పూర్తి మెజారిటీ ఉండాలి, ఆ మెజారిటీ ఇచ్చేదెవరో చెప్పాలి అనడంలో ఇదంతా ఒక రూల్లా అనిపించవచ్చు, సమంజసంగా అనిపించవచ్చు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం అనేది అనేక రాష్ట్రాల్లో జరిగిన విషయం. నిజానికి కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏ పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అనే అంశంపై గతంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చాయి. ఎన్నికల్లో ఏదైనా కూటమికి ఎక్కువ సీట్లు వస్తే మొదట దానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ అది జరగలేదు. ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. కానీ గవర్నర్ ఇక్కడ అట్లా చేయడం లేదు. ఈ రెండో ఆప్షన్ వర్కౌట్ కానప్పుడు గెలిచిన పార్టీల్లో ఏవైనా కూటమిగా ఏర్పడితే, పోస్ట్ పోల్ అలయన్స్ ఏర్పడితే ఆ కూటమిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలి. ఇది 3వ ఆప్షన్. లాస్ట్ ఆప్షన్ ప్రెసిడెంట్ రూల్. మరి ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ప్రాధాన్యత క్రమంలో రెండో ఆప్షన్ ఎందుకు వదిలేస్తున్నట్టు? దాని వెనుక ప్రయోజనాలు ఏంటి? ఇదే ఇక్కడ ప్రశ్న.